Hello everyone, welcome to Isha Vicky's channel. Today recipe dried prawns curry. దీనికోసం ముందుగా మనం డ్రైడ్ ప్రాన్స్ని తీసుకోవాలి. అదేనండి ఎండు రొయ్యలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఎండు రొయ్యలను మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. హెడ్ అండ్ టెయిల్ సైడ్స్ కూడా క్లీన్ చేసుకొని వీటిని మనం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నీటిలో వీటిని వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన డ్రైడ్ ప్రాన్స్ని మనం 15 minutes వాటర్లోనే ఉంచాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంత ఆయిల్ని యాడ్ చేసి దానిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత దీనిలోకి ఆనియన్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంత కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంత పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా దీనిలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ప్రాన్స్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో తప్పకుండా ఇలా ప్రాన్స్ని యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి 10 minutes దీనిని కుక్ చేసుకోవాలి. ఆ 10 minutesలో మనం ఇలాగా టమాటా అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టమాటా చిన్నవైతే 6, పెద్దవైతే 3 సరిపోతాయి. ఇలా కుక్ అయిన దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ 10 minutes దీనిని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ దీనిని అడుగంటకుండా నీట్గా కుక్ చేసుకోవాలి. ఇలా 10 minutes కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం 1 tablespoon లేదా 1.5 tablespoon కారంను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని తిరిగి మరలా 10 minutes కుక్ చేసుకోవాలి. ఈ డ్రైడ్ ప్రాన్స్ కర్రీని పెద్దవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు చాలా ఇష్టంగా తింటుంటారు. చూసారా, 10 minutesలో ఇలా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన దానిలో మనం ఇప్పుడు 1 spoon ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. ఇలా ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత కొంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా డ్రైడ్ ప్రాన్స్ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో మీరు కూడా మీ పెద్దవాళ్ళ కోసం దీనిని ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ చాలా బాగుందని చెప్తూ మరీ తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.